సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అంటాడు. అవును కదా, రాస్తాడు అక్కడ, మీరు సీసీ కెమెరాల నిఘాలో లేదంటే పర్యవేక్షణలో మీరున్నారు అని చెప్తాడు మనకి. వాడు గోడల మీద అక్కడక్కడ స్టిక్కర్లు అంటిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఒక అలర్ట్, మీరు జాగ్రత్తగా ఉండాలి, చేతులు కుదురుగా ఉండాలి, మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు. అంటే మిమ్మల్ని కెమెరాలు అబ్జర్వ్ చేస్తున్నాయి, మీరేం తీస్తున్నారో, మీరేం పెడుతున్నారో, మీరు చాటుకి వెళ్ళిపోయి చాక్లెట్లు తీసుకుని మాల్స్లోని వాటిలోని తినేస్తున్నారేమో. అంటే అది మనం చదవంగానే మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఓరు బాబు మనం చేసే ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతుంటుంది, మనకు సంబంధించిన ఫుటేజ్ అంతా మొత్తానికి ఎవరో మానిటరింగ్ చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు స్క్రీన్ మీద మన తాలూకా చర్యలన్నీ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు, గమనిస్తున్నారు అన్నటువంటి విషయం మనకు అర్థమైన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం సీసీ కెమెరాల్లో ఉన్నాం. ఎందుకంటే ఏమైనా జరిగినా తెలిసిపోద్ది, ఆ తర్వాత పరువు పోద్ది. చిన్నగా మనం ఏదో కక్కుర్తిపడి ఇది బాగుంది కదని తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే బిల్లు కౌంటర్లో చెప్తాడు, అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఒకసారి తీసిస్తే అది కూడా తీసేసుకుంటామమ్మా అంటాడు. సో పరువు పోద్ది. సో పరువు పోకూడదు, నెక్స్ట్ మనం దొరికిపోకూడదు, మనం తప్పులు కనపడకూడదు, కాబట్టి మనం తప్పు చేయకూడదు అని సీసీ కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, అలానే దేవుడు కూడా ఎవరు అన్నప్పుడు రహస్యమందు చూచు దేవుడు. ఏమన్నాడు ప్రభు దేవుడిని ఏమని పరిచయం చేస్తున్నాడు చూడండి, తండ్రిని. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి. ఈ లోకంలో తండ్రులు మనల్ని చూడలేరు, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రమే మనల్ని చూడగలరు. మన నాన్న మన చర్యల్ని, మన ప్రవర్తనని, మనం ఎలా ఉంటున్నాం అనేదాన్ని మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే గమనించగలడు. నా కూతురు ఎలా ఉంటుంది, ఈమె మాట తీరు ఎలా ఉంటుంది, ఈమె ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈమె ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. ఒక్కసారి వన్స్ మనం బయటికి వెళ్ళామంటే, హాస్టల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారో మీ నాన్నగారు తెలియదు, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ తల్లిదండ్రులకు తెలియదు, అవునా కదా. నేను బయట తిరుగుతున్నప్పుడు నేను ఎలా ఉన్నానో నా ఇంట్లో వాళ్ళకి తెలీదు. మనుషులంగా కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రమే మన గురించి వాళ్ళకు తెలుస్తుంది, మనల్ని వాళ్ళు చూడగలుగుతారు. కానీ పరలోకమందున్న తండ్రి మన కళ్ళ ముందు ఆయన లేకపోయినా, మనకు ఎదురుగా ఆయన లేకపోయినా, రహస్యంగా మనల్ని ఆయన ఏం చేస్తాడట, చూస్తున్నాడు. ఆయన రహస్యంగా మనల్ని చూస్తూనే ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పర్పస్ మీద ఆయన ఒక సందర్భంలో ఆయన యొక్క శక్తిని బహిర్గతం చేస్తూ, యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 వచనం నుండి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 వచనం నుండి చూడండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అంటే బేత్సయిదా అనే ప్రాంతానికి చెందినవాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని అంటే చూసి, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పారు? ఫిలిప్పు నతనయేలుతో చెప్పాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. 48 వచనం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు? నువ్వేంటయ్యా నేను ఇశ్రాయేలీయుడినని, నా మనసులో నా హృదయంలో ఏ కపటము లేదని, నేను నిష్కపటమైన వాడినని నీకు ఎలా తెలుసు అని నతనయేలు ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే 48 వచనంలో, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే,
ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే పిలిచాడు కదా, ఇదిగో మెస్సియాను కనుగొన్నాం మేము, ప్రవక్తల్లో చెప్పబడిన మెస్సియాను కనుగొన్నాము రా అన్నప్పుడు అని పిలిచాడు కదా. ఫిలిప్పు వచ్చి అంటున్నాడు, అందుకని ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పెను. అంటే ఫిలిప్పు అతన్ని పిలవక ముందే ఇతను ఎక్కడ ఉన్నాడట, అంజూరపు చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడట. అప్పుడే నాకు తెలిసిన ఆయన నువ్వు ఫిలిప్పు పిలిచాడు కాబట్టి, ఫిలిప్పు నిన్ను తీసుకొచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి నువ్వు నాకు తెలుసు అనుకోకు, నువ్వు ఇంతకు ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను నేను అంటున్నాడంటే, దేవుడు మనం ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము, ఎక్కడ ఏం చేస్తున్నామని ప్రతిదీ ఆయన కంటికి కనబడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రహస్యమందు చూచు తండ్రి, ఆయన గురించి దేవుడు ప్రభు ఏమని ఇంట్రడ్యూస్ చేశాడంటే, తండ్రి గురించి కుమారుడైన క్రీస్తు ఏమని మనకి పరిచయం చేస్తున్నాడంటే, ఆయన రహస్యమందు చూచు తండ్రి. లోకంలో మనం రహస్యంగా ఉంటే మనుషులు మనల్ని చూడలేకపోవచ్చు. మనం ఒక గదిలో ఉంటే ఎవరికి కనిపించకపోవచ్చు. మనం లేదా ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటే మనం ఎవరికి కనిపించకపోవచ్చు. తప్పులు ఎప్పుడు ఎక్కువ ఎక్కడ జరుగుతాయి తప్పులు? పాపము ఎక్కడ జరుగుద్దామా? బాహాటంగా జరుగుద్దా? బహిర్గతంగా ప్రజల మధ్య జరుగుద్దా పాపం? అలా జరగదు. పాపం చీకటిలో జరుగుద్ది, రహస్య ప్రాంతాల్లో జరుగుద్ది. ఎవరు లేని చోట మనం ఎవరికి కనిపించం, మనల్ని ఎవరు చూడరు, మన చర్యలు ఎవరికి తెలియవు, మనం మాట్లాడుకునే మాటలు ఎవరు వినరు అనుకున్నప్పుడే కదా, అలాంటి ప్లేస్లోనే కదా అవకాశం చెడు జరిగించటానికి, పాపము చేయటానికి. అందుకే రహస్యమందు చూచి తండ్రి, నువ్వు ఎక్కడైతే రహస్యంలోకి వెళ్ళిపోతున్నావో, తప్పు చేయడానికి రహస్యంగా వెళుతున్నావో, ఆ రహస్యంలో నిన్ను దేవుడు చూస్తున్నాడు అన్న విషయం క్రైస్తవులంగా మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో గుర్తుపెట్టుకుని ఉండాలి. అమ్మ చూస్తుంది అన్న భయం అమ్మ ఉన్నంత వరకే ఉంటుంది. నాన్న చూస్తున్నాడు అన్న భయం నాన్న దగ్గర మనం ఉన్నంత వరకే, నాన్న కనుసన్నల్లో ఉన్నంత వరకే మనకు ఉంటుంది. అన్నయ్య చూస్తున్నాడు అనేది అన్నయ్య దగ్గర ఉన్నంత వరకే వస్తుంది. ఆ కాసేపు బాగుంటావు. అమ్మ భయము, నాన్న భయము, అన్నయ్య భయము, ఇంట్లో వాళ్ళ భయము వాళ్ళు ఉన్నంత వరకు నేను కంట్రోల్డ్గా ఉంచగలదు. అదే దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనకుంటే జీవితంలో ఎక్కడ, ఏ చోట, ఏ స్థితిలోనూ మన జీవితంలో తప్పటడుగు, పొరపాటు అనేది ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. కనుక మనకి కలిగి ఉండాల్సినటువంటి భయము, మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయము ఏంటంటే, నా దేవుడు రహస్యమందు నన్ను చూస్తున్నాడు, ఆయన ప్రతి క్షణం నన్ను చూస్తూనే ఉంటాడు అన్న విషయం మనకు తెలియాలి. దావీదు గారు మంచి విషయాలు మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 139వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 139వ వచనం చూడండి. ఎంత మంచి మాటలు దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు హూ ఈజ్ హీ అన్నప్పుడు ఈజ్ ఎ కింగ్, ఈజ్ ఎ కింగ్ ఫర్ ఎ ట్రైబ్, ఒక జాతి మొత్తానికి రాజు, ఇశ్రాయేలు జాతి మొత్తానికి రాజు. ఒక రాజు దేవుని గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే మనం ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. 139 కీర్తన మొదటి నుండి చదువుతున్నాను, చూద్దాం. ప్రధాన గాయకునికి దావీదు గారు రాసినటువంటి కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎలా అంటే దేవుడు మనల్ని ఎలా తెలుసుకుంటున్నాడంటమ్మా? పరిశోధించి. అంటే చాలా సునిశితంగా మనల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి 2వ వచనంలో, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఏంటి? నేను కూర్చోవటం, నేను లేవటం దేవుడు తెలుసా? మనం కూర్చొనుట, మనం లేచుట దేవునికి తెలుసా? తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో ఆయన చూస్తున్నాడు. నువ్వు రెస్టారెంట్లో కూర్చుంటున్నావా, సినిమా థియేటర్లో కూర్చుంటున్నావా, పార్కులో కూర్చుంటున్నావా, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరి ప్రక్కన కూర్చుంటున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు తెలుసా తెలీదా? దావీదు అంటున్నారు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసయ్యా. నెక్స్ట్, నాకు తలంపు పుట్టక మునుపే
అంటే నా మనసులోనికి తలంపు అంటే ఆలోచన, నా మైండ్లోకి ఆలోచన అనేది పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు దేవా అంటున్నాడు. బబ్బబ్బబ్బ, ఎంత మంచి మాటలండి. ఈ మాటలు మనకెప్పుడు మన హృదయంలో ఉంటే, ఎప్పుడు మన బ్రెయిన్లో అవలాగా తిరుగుతూ ఉంటే, అమ్మో నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా ఆలోచనలన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి, అసలు నాకు ఆ థాట్ రాక మునిపే నా మనస్సుని ఆయన మొత్తం స్కాన్ చేసేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైపోతే ఎంత బాగుంటుంది మన జీవితం. ఈరోజు తప్పులు పొరపాట్లు జరగడానికి, అనేకమైనటువంటి రకరకాల పాపాల్లోకి మనుషులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసమ్మా? దేవుడు ఉన్నాడన్న ఒక భయం లేకపోవటం, దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం లేకపోవటం, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడన్న భయం లేకపోవటం. అది మనకు ఉండాలి. ఒక రాజు అయిన దావీదుకే అది పుష్కలంగా ఉంది. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను, నా నడక ఎక్కడికి, నీ నడకలు ఎక్కడికి నడుస్తున్నావు, ఎక్కడికి నీ ప్రయాణం, ఎవరి కోసం నీ నడక, ఎవరిని కలవడానికి వెళుతున్నావు, ఎవరితో మాట్లాడటానికి వెళుతున్నావు, ఏ తప్పు చేయడానికి వెళుతున్నావు, ఏ పని మీద నీ ప్రయాణం, దేనికి నీ అడుగులు పడుతున్నాయి. నా నడక నా పడక, నా నడక నా పడక అంటే మనం పడుకుంటున్నది దేవునికి తెలుసు, నువ్వు నడుస్తున్నది దేవునికి తెలుసు. నువ్వు పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ఎక్కడ పడుకుంటున్నావో తెలుసు, ఎలా పడుకుంటున్నావో తెలుసట. అంటే ప్రతి చర్య మన జీవితంలో, ప్రతి దినచర్యలన్నీ కూడా దేవుని దృష్టికి వెళ్ళిపోతున్నాయి. చూడండి, ప్రతి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందా లేదా? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. చూడటం కదట, పరిశీలన చేస్తున్నావు అంటున్నాడు. చూడండి ఆ నెక్స్ట్, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఏదో సగం సగం కూడా కదట, పైన కదట, బాగుగా. ఏంటి? నా చర్యలు, నువ్వు చేస్తున్న పనులు, నీ క్రియలు, నా క్రియలు బాగుగా తెలుసుకుంటున్నావు అంటున్నాడు. చూడండి, బాగుగా. నిజంగా ఈ మాటలు మన హృదయంలో ఎప్పుడు ఉంటే, మన నోటి మాటతో కానీ, మన కంటి చూపుతో కానీ, మన చేతులతో కానీ, మన పాదాలతో కానీ ఎంత కంట్రోల్డ్గా మనం ఉంటామంటే, అమ్మో నన్ను దేవుడు చూస్తున్నాడు కదా, ఈ క్షణం నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, ఆయన కన్నులకు నేను కనిపిస్తున్నాను, ఆయన దృష్టి మొత్తం నా మీద ఉంది అన్న ఆ మనసు, ఆ ఆలోచన మనకి ఎప్పుడూ ఉండాలి. ఇది లేకపోబట్టే ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని నమ్మినప్పటికీ, చర్చిలకు వెళుతున్నప్పటికీ, దేవునికి కానుకలిస్తున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, పొరపాట్లలోనికి వెళ్ళిపోవడానికి, భయం లేకుండా తప్పులు చేయడానికి, విచ్చలవిడిగా తిరగడానికి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, క్రిస్టియానిటీలో ఉన్న క్రైస్తవ యువత చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ బాగోరు, నిజాలు మాట్లాడుకోవాలి. కొంతమంది బాగుంటారు, కొద్దిమంది మాత్రమే స్వతహాగా భక్తిని కలిగి జీవిస్తూ ఉంటారు. అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు. ఆ భయం కొద్దిమందికి ఉంటుంది, అసలు ఉండరు నేను అన్ను. కానీ ఎక్కువ మంది దేవుని సన్నిధిలో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూడా యవనస్తుల గురించి ఆలోచిస్తే ఆడపిల్లల కోసం మగపిల్లలు, మగపిల్లల కోసం ఆడపిల్లలు, ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ సంఘాల్లో మనం చూడగలుగుతున్నామంటే ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో లేకపోవడాన్ని బట్టి. ఏమన్నారు అక్కడ ఆయన? యెహోవా నా చర్యలంటే నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే నా నాలుకకు అసలు మాట ఇంకా రాలేదు, రాక మునుపే నీకు అది కంప్లీట్గా తెలిసిపోతుందట దేవునికి. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వైఫై లాగా ముందుకెళ్ళినా నువ్వే ఉన్నావు, వెనక్కి వెళ్ళినా నువ్వే ఉన్నావు, నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు దేవా అంటున్నాడు.
నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. 8వ వచనం, ఒకవేళ దేవా నీకు కనపడకుండా నేను పారిపోవాలనుకుంటే, ఒకవేళ నీకు నేను దొరకకూడదు అనుకుంటే, నీకు తెలియకుండా నేను ఏమైనా చేయాలని అనుకుంటే, దేవా నేను ఆకాశమునకెక్కినను, యు ఆర్ దేర్. అంతేనా? ఇంగ్లీష్లో కరెక్ట్గానా? నువ్వు అక్కడున్నావు. నేను ఆకాశానికి వెళ్ళిపోతే నువ్వు అక్కడున్నావు. తర్వాత ఒకవేళ నేను పాతాళానికి కనుక వెళ్ళిపోయి పండుకోవాలని అనుకుంటే, ఒకవేళ నీకు కనిపించకుండా, దేవా నీకు కనిపించకుండా ఒకవేళ పాతాళానికి కానీ ఒకవేళ నేను వెళ్ళగలిగి అక్కడ దాకోవాలని అనుకుంటే, నువ్వు అక్కడ కూడా ఉన్నావు. వండర్ఫుల్. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోగలను? అందుకే నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. అంటే నీ నీ ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పి వస్తుందా? వాష్రూమ్కి వెళ్తావా? ఇంటికి వెళ్ళిపోతావా? పడుకుంటావా? పడుకో. మరేం కావాలి చెప్పు. ఇంటికి వెళ్ళక, వాష్రూమ్కి వెళ్ళక, పడుకోక ఏం మరి సొల్యూషన్ ఏంటి? ఓహో, అమ్మ బుర్ర తింటే కడుపు నొప్పి తగ్గుద్దా? వెరీ గుడ్. రుచి కలిగింది అనుకుంటా అమ్మ బుర్ర. చూడమ్మా మరి ఏదో చూడుకో. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదునయ్యా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వే ఉన్నావని. 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను. సముద్రపు దిగంతములు అంటే సముద్రపు మట్టానికి అడుగులోనికి ఒకవేళ నేను వెళ్ళిపోతే నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. చూడండి 11వ వచనం, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేను అనుకొనిన ఎడల. అంధకారం అంటే చీకటి. చీకటి నన్ను మరుగు చేయను అంటే చీకటి నన్ను దాస్తుంది. చీకట్లోకి వెళ్ళిపోతే నేను సీక్రెట్గా ఉండగలుగుతాను, నేను కనిపించను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని ఒకవేళ నేను చీకట్లోకి వెళ్ళిపోతే, చీకటైనను నీకు, ఎవడికి చీకటి? నీకు చీకటి, నాకు చీకటి. దేవునికి చీకటి ఏంటి? నీకు వెలుగు చీకటి నీకు నాకు ఉన్నాయి. దేవునికి వెలుగు చీకటితో పని లేదు. కొన్ని సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చే బాగా అప్డేటెడ్ వెర్షన్ వచ్చాయి. నైట్ కూడా రికార్డ్ అయిపోద్ది, తెలిసే ఉంటుంది కదా మీకు. మిడ్ నైట్ చెమ్మ చీకట్లో ఏమైనా జరిగినా కూడా అది చాలా క్లియర్గా రికార్డ్ చేస్తుంది. మరి అక్కడ దాని లైటింగ్ ఏం పడదు. మరలా రాత్రి తమ్ముడు నేను అక్కడ కూర్చున్నాను 9:30, 10 టైంకి అక్కడ బస్ స్టాండ్ దగ్గర సరదాగా భోంచేసి అలా వాకేసి వద్దాం రా తమ్ముడు అంటే తమ్ముడు వచ్చి అలాగే వెళ్ళి కూర్చుంటే అక్కడ సడన్గా కారు ఒకటి వచ్చి ఆగింది బస్ స్టాండ్ దగ్గర. అటువైపు ఎవరిల్లు గన్నమని రాంబాబు గారి ఇల్లు సంథింగ్. ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అలర్ట్ అయిపోయినాయి అంత ఒక్కసారిగా. సడన్గా లైట్లు వెలిగిపోయాయి దానికి. ఏంటి తమ్ముడు అంటే సీసీ కెమెరా అని కాసేపు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది అంటే కారు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ అయిపోయాయి, లైట్ ఆఫ్ అయిపోయాయి. అంటే ఒక మనిషి అలా రాగానే ఆటోమేటిక్గా కెమెరాస్ అన్నీ యాక్టివ్ అయిపోయి ఫోకస్ చేసేస్తున్నాయి అంతే. కొన్ని అయితే లైటింగ్ కనపడదు మనకి, కానీ చీకట్లో జరుగుతున్నది కూడా రికార్డ్ అయిపోద్ది. మన వాయిస్తో సహా రికార్డ్ అయిపోద్ది. మనుషులే ఎంత పెద్ద టెక్నాలజీని కనిపెడితే, అవునా కదా, మనిషికే అది సాధ్యమైతే తను లేకపోయినా అక్కడ తను తయారు చేసిన ఒక వస్తువుని అక్కడ పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి టెక్నాలజీ మనిషే డెవలప్ చేయగలిగితే, ఆ మనిషినే సృష్టించిన దేవుడు, ఆలోచించే ఆ బ్రెయిన్ మనిషికి ఇచ్చిన దేవుడు, ఆయన దగ్గర ఉండవా సీసీ కెమెరాలు? ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి ఆయన దగ్గర. అందుకే అంటున్నాడు, ఒకవేళ నేను చీకట్లోకి వెళ్ళిపోతే నీకు కనిపించను అని నేను అనుకుంటే, దేవా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును అంటున్నా. చూడండి, రాత్రట దేవుని దృష్టికి పగటి వలె వెలుగుగా ఉండును. నేను నాకు ఖర్చు తెచ్చుకున్నాను అనుకున్నాను, తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాను అనుకున్నానే. ఓకే, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు
ఏకరీతిగా ఉన్నవి అంటే చూడండి. అంటే దావీదు గారు ఒక రాజు అయి ఉండి దేవునికి చూడండి ఎంత భయపడుతున్నాడు. రాజు యాక్చువల్గా ఏదనుకుంటే చేయగలడు. అడిగేవాడు ఎవడు? రాజుని కింగ్ని అడిగేవాడు ఎవడు? అతను ఏదైనా చేయగలడు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కరువా అని ఒక సామెత. అతను ఏదైనా చేయగలడు రాజుగారు. అతని సామ్రాజ్యంలో ప్రతిదాని మీద అతనికి అధికారం ఉంటుంది. కావాలనుకున్న పని చేయగలడు. కానీ అతడు ఎవరికి భయపడుతున్నాడు అన్నప్పుడు దేవునికి భయపడుతున్నాడు. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు. మరి ఒక రాజుగారికే దేవుడు అంటే అంత భయం ఉంటే మరి మనకు ఉంటుందా దేవుడు అంటే భయము? ఉండాలి. మన రహస్య స్థలాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు గమనిస్తున్నాడు. ఈ భయం మనకు ఉండాలి. అది లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే చూసేవాడు ఊరికే టైంపాస్ కోసం చూస్తాడా ఏంటి? ఊరికే టైంపాస్ కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు సరదాగాని ఊరికే కాలక్షేపానికి చూస్తున్నాడా మనల్ని? కాదు. అవన్నీ కూడా ఒకరోజు మరలా లెక్కల్లోకి తెస్తాడు. వాటికి సమాధానం చెప్పాలి. వాటికి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. ఊరికే కాదు రికార్డ్ అయ్యేది, ఊరికే కాదు. మరి మనం భయపడుతున్నామా దేవునికి? దేవుడు అంటే భయం మనకు ఉంటుందా? చూడండి, అదే 139 కీర్తనలో 16వ వచనం చూడండి. అదే కీర్తన గ్రంథం 139:16 చూడండి. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పెండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు పెద్దవాళ్ళమయ్యి అవయవాలు పెరిగి ఆలోచన పెరిగి ఏమండి మన కాళ్ళతో, మన చేతులతో, మన కళ్ళతో, చెవులతో, నోటితో, మనకి ఇవ్వబడిన మెదడుతో, మనకి ఇవ్వబడిన సమస్త అవయవాలతో మనం చేస్తున్న పనులు దేవుడు చూడ్డా. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి లేదు. ఈరోజు క్రిస్టియానిటీలో భక్తి కొరవడింది. అందరూ పైకి క్రైస్తవులాగా కనబడుతుంటారు, మరి పైకి భక్తుల్లాగానే కనపడుతుంటాం. కానీ దేవుడు పైరూపాన్ని చూసి మోసపోయేవాడైతే కాడు. పైరూపాన్ని దేవుడు చూసి మనమే పైకి కనబడితే ఆ మంచుడు అంటాం, లేదంటే దేవుడు అలా కాదు. ఆయన మన ఇన్నర్ చూస్తాడు, మన లోపల మన అంతరంగాన్ని చూస్తాడు. ఆయన అంతరంగాలను చూసే దేవుడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంత స్పష్టంగా రాయించాడు. మనుష్యుని ఆంతర్యం అంటే మనిషి లోపల ఏముందో ఆయన ఎరిగినవాడు. మనుషులంగా మనకు తెలీదు. పైకి నవ్వుతూ మాట్లాడచ్చు, లోపల ఇంకేదో ఉండొచ్చు. ఒకవేళ పైకి కోపంగా ఉన్నప్పటికీ లోపల ప్రేమ ఉండొచ్చు. మనకి పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. అవునా కదా? మనంతా యాక్టర్స్మే. ఎవరు మెగాస్టారు, ఎవరు సూపర్ స్టారు, ఎవరు పవర్ స్టారు. అసలైన స్టార్స్ మనమే. వాళ్ళు దేనికి సరిపోతారు మన నటనకి? పిని బోనో పిని ఎన్ని రోజులైంది పిన్ని చూసి మనసులో ఉంటుంది. దిక్కు మాలింది ఎందుకు వచ్చింది నా ఇంటికి అనుకుంటా మనసులోనే. అనే బోనం అనియా అంటారు పైకి, పెద్ద ఎదవీడు లోపలని మనసులో అనుకుంటూ ఉంటాం. మనం నిజమైన నటులము ఏమ్మా. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరట? ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, మన హృదయాలు ఎరిగినవాడు. జ్యోతి వింటున్నావా? ఆయన మన రహస్య జీవితాలు ఎరిగినవాడు, మన హృదయాలోచనలు ఎరిగినవాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. చక్కగా రెఫరెన్స్లు అన్నీ రాసుకొని ఇంటికెళ్ళి 34 కాదు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా. ఎంత మంచి బలమైన మాట. అండర్లైన్ చేసుకోండి. నువ్వు కూడా ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నావా? మంచిదే, అలవాటు చేసుకోవడం మంచిదే. వెరీ గుడ్. నేను కూడా ఇంగ్లీష్ బైబిల్లో చదువుతుంటాను అప్పుడప్పుడు, కొంచెం ఇంగ్లీష్ వస్తుందని. మంచిదే, మంచి అలవాటే. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా. ఇంగ్లీష్లో ఏమనుంది?
కొన్ని పదాలు ఇంగ్లీష్లో బాగుంటాయి. నువ్వు చదువు అలీకి. ఇంగ్లీష్లో ఏమందా లైన్? వర్స్ నెంబర్ 24 చూడు. సరేలేమ్మా పర్లేదు. 23, 24 ఓకేనా? ఓకే ఇటు వచ్చేద్దాం. చాలు. కెన్ ఐ దట్ ఐ కెనాట్ సీ హిమ్. దాని ముందు మాట సీక్రెట్స్ ఏదో చదివే కదా. కెన్ ఏ మ్యాన్ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సీక్రెట్ ప్లేస్. సూపర్. ఎవడైనా హైడ్ అవ్వగలడా సీక్రెట్ ప్లేస్లో? కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్ బాగుంటుంది, చాలా మంచిగా ఉంటాయి వర్డ్స్, మనకు వచ్చి సావదు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. చెప్పగలమా? ఎవరైనా పట్టుకో చూద్దాం అనగలమా? పట్టుకోండి చూద్దాం అంటుంటారు కదా అప్పుడప్పుడు. నన్ను పట్టుకో చూద్దాం జ్యోతి అనగలమా? దేవా నన్ను పట్టుకోగలవా నువ్వు, నన్ను చూడగలవా నువ్వు అని అనగలమా? ఇంపాసిబుల్. ఆయనకు తెలియకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవ్వడు లేడు. నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా. ఎంత బలమైన మాట. ఆయనకి మనం హైడ్ అవ్వలేం, ఆయనకి దొరకకుండా మనం ఉండలేం, ఆయన కంటికి కనిపించకుండా మనం ఉండలేం. దేవుడు సమస్తము గమనిస్తున్నాడట. నేను భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నవాడను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందరూ తీయండి బైబిల్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం నాన్న. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అండర్లైన్ చేసుకోండి, చాలా మంచి మాటలు ఇవన్నీ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై చూడండి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టట లోకమందంతటా సంచారము చేయుచున్నదట. ఆ లోకంలోనే ఉన్నాం మనం కూడా, ఆ లోకంలోనే మనం కూడా ఉన్నాం. ఆయన కనుదృష్టి సంచారము చేస్తుంటే, ఆ కనుదృష్టి సంచారము చేస్తున్న లోకంలోనే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. కాలేజీలో ఎలా ఉంటున్నావు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నావు, షాపింగ్ మాల్లో ఎలా ఉంటున్నావు, పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటున్నావు, సమస్తం పనికి వెళ్తే ఎలా ఉంటున్నావు, పని దగ్గర ఎలా ఉంటున్నావు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో ఎలా ఉంటున్నావు. నిజంగా క్రైస్తవులంగా మనకు ఉండాల్సినటువంటి భయం, ఇది మనకే మేలండి. ఇది మనకే మేలు. మన క్యారెక్టరే స్ట్రాంగ్గా ఉంటుంది. దీనివల్ల దేవుడికి కలిసి వచ్చింది ఏమీ లేదు. మనల్ని ఒకడు వేలెత్తి చూపించలేడు, ఒకడు మనల్ని పాయింట్అవుట్ చేయలేడు. ఒకటితో మనం ఎందుకు అనిపించుకోవాలి? నువ్వు ఇది అని అనిపించుకోవడం అంత అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు స్ట్రాంగ్గా ఉండకూడదు? అలా స్ట్రాంగ్గా ఉండడానికి, అలా ఫెయిర్గా ఉండడానికి, అలా పరిశుద్ధంగా ఉండడానికి బైబిల్ గ్రంథం మనకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. దీంతో మనం సహవాసం చేయగలగాల. దేవుని వాక్యముతో. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వచనాలు మీరు 1-2 సార్లు చదువుకుంటూ ఉంటే ఏమైనా పొరపాటు చేయగలుగుతామా మనం? ఎక్కడో సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతున్నాం అనుకో, వెంటనే ఈ వచనాలు జ్ఞాపకానికి వచ్చినాయి అనుకో, వెంటనే మైండ్ ఏమైపోద్ది? అమ్మో నా దేవుడు చూస్తున్నాడు కదా, నా దేవుడు నన్ను నా మాటలను వినేస్తాడు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, అసలు నేను ఏం చేస్తున్నాను, అమ్మో దేవుడు ఉన్నాడని ఆ భయం ఉంటే వెంటనే ఫోన్ పక్కన పెట్టి గదిలోకి వచ్చి మోకరించవు. అంటే మనల్ని ఎంత చక్కగా నిలబెడుతుంది బైబిల్. ప్రతి మనిషిని తప్పు చేయకుండా కంట్రోల్ చేయగలిగింది బైబిల్. ఆ మాటలు చూడండి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నిజంగా ఈ మాట మన హృదయంలో ఉంటే తప్పు చేయగలుగుతామా చెప్పండి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము. ఇవన్నీ మీరు రాసుకుంటే మీరు అదృష్టవంతులు.
ఎప్పటికప్పుడు ఇవి చూసుకోవటం వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం దేవుని వాక్యాన్ని బట్టి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. అది ఇల్లా, కాలేజా, ఆఫీసా, పని దగ్గర, లేకపోతే ఇంకెక్కడ ఎనీవేర్ యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి అలా చూస్తూ ఉంటాయట. ఇప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి. అమ్మా జాగ్రత్తగా వినాలి, మన మైండ్లో పెట్టుకోవాలి, ఈ మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మరీ దరిద్రమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అందరి దగ్గర అన్ని యాప్స్ ఉన్నాయి, అందరి దగ్గర అన్ని యాప్స్కి లాక్లు ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది దేవసేన అడుగుతాడు. ఏం జరిగింది గణేష్ అని అడుగుతాడు. ఏం జరిగింది జ్యోతి, నీ మొబైల్ ఫోన్లో ఏం జరుగుతుంది? సాల్మన్, నీ మొబైల్ ఫోన్లో ఏం జరుగుతుంది? ఏమి జరిగింది సింధు అని అడుగుతాడు. దేవసేనే కాదు, దేవుడు మనల్ని కూడా అడుగుతాడు. కనుక మనం ఏం చేయాలట? ఏమన్నాడు? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. చెడ్డవారిని మంచివారిని కూడా ఎందుకు చూడడం? చెడ్డవారికి చెడుకు తగినట్లుగా ప్రతిఫలం, మంచివారికి చెడ్డవాడికి శిక్ష ఎంత ఖచ్చితమో మంచివాడికి దీవెన కూడా అంతే ఖచ్చితం. దేవుడు సమానంగా ఉంటాడు, సమానంగా న్యాయం పరిపాలన, సమన్యాయ పరిపాలన అయిందంతా. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాడు అంతే. మంచికి ఇవ్వాల్సిన ప్రతిఫలం మంచికి, చెడుకి ఇవ్వాల్సిన ప్రతిఫలము చెడుకు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాలన్నీ మీకు చెప్పాను, నాకు టైం అయిపోతుంది, 10 నిమిషాలే ఉంది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఈ మాటలు మన హృదయంలో ఎప్పుడు ఉండాలమ్మా. సంఘాల్లో యవనస్తులకి ఎప్పుడు చెప్పాల్సిన మాటలు ఇవి. చాలామంది సేవకులు చెప్పట్లేదు, పిల్లలు పాడైపోతున్నారు, తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోతున్నారు, భయం లేకుండా తిరుగుతున్నారు. కారణం దేవుని వాక్యం వాళ్ళకి అప్లై అవ్వట్లేదు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. వా, ఎక్కడంట? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం తల్లి. 7 నేత్రములు. అదేంటి దేవుడికి 7 నేత్రాలా అంటే? అక్కడ 7 నేత్రాలు అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ పరిభాషలో కొన్ని సంఖ్యలకి కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. 7 అనే పదానికి పరిపూర్ణత ఆపాదించబడింది. ఎక్కడైనా బైబిల్లో 7 అనే పదం మనకు కనబడితే అది పరిపూర్ణతకి సూచనగా కనబడుతుంటుంది మనకి. అంటే 7 నేత్రములు అంటే పరిపూర్ణంగా ఆయన చూస్తున్నాడు అన్న భావాన్ని మనం తీసుకోవాలి. అక్కడ ఏమన్నాడు? అక్కడ లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు అన్నాడు. అంటే కంప్లీట్గా దేవుని కనుసన్నల్లో నడుస్తుంది లోకము అని మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చూడండి. ఈ రెఫరెన్స్లు చక్కగా రాసుకోండి అమ్మా. యోబు గ్రంథం 34వ అధ్యాయం. మీరు మరలా మీ ఇంటికి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు, హాస్టల్స్లో ఉన్నప్పుడు ఒక్కప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే అమ్మో దేవుడు అన్న ఒక భయం మనలో ఏర్పడుతుంది. అది మనకే దీవెన, అది మనకే ఆశీర్వాదం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఎక్కడుందట? నరుల మార్గముల మీద ఉంచబడిందట. మనకేం తెలుసు చెప్పనా? క్రైస్తవులకి ఏం తెలుసు చెప్పనా? నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును. ఏమంటుందమ్మా? నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును. నాయనా విశ్వాసి, నీకు తెలియాల్సిన విషయం చెప్పనా? రాకపోకల్లో తోడు సంగతి తర్వాత, అసలు నీ రాకపోకలు ఏంటో మొత్తం అబ్జర్వేషన్లో ఉన్నాయి. నీకు తోడుగా ఉంటాడన్న విషయమే తెలిసింది, కానీ నీ రాకపోకల్లో, నీ ప్రయాణాల్లో నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అనేది దేవుడు
గమనిస్తున్నట. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. నడకలన్నీ కనిపెడుతున్నాడట. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. దుష్టులు దాక్కోవడానికట ప్లేస్ ఏమీ లేదట. చీకటి కానీ మరణాంధకారమైన కానీ లేదు. ఎక్కడ దాక్కుంటాడు దుష్టుడు? దేవుడికి కనిపించకుండా అది జరిగేది కాదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు, 23వ వచనం, ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. అగత్యము అంటే అవసరం. అంటే ఒకడినట న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతని విచారణ చేయట దేవునికి. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని కోర్టులో సమస్యలు చూడండి, న్యాయాన్యాయాలు, పూర్వపరాలు, కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన మీదట అంటాడు. ఆ పూర్వపరాల పరిశీలనకు 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఆ పూర్వపరాల పరిశీలనకి ఎందుకంటే తేలాల ఇది నిజమా కాదా. ఎందుకంటే మన చట్టం ఏం చెప్పుద్దంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అందుకే మన కోర్టులో కూడా ఎందుకు కేసులు సంవత్సరాల తరబడి, నెలల తరబడి పెండింగ్స్ ఉంటాయంటే తొందరపడదు. కోర్టు ఎప్పుడు తొందరపడదు. ఈవెన్ డైవర్స్ కావాలని ఎవరు వెళ్ళినా కూడా అవునా వెరీ గుడ్, వచ్చండి డైవర్స్ చేసుకోండి అని అలా ఉండదు. డైవర్స్ కావాలని కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేస్తుంది సార్, సర్లే ఒక 6 months తర్వాత రండి పంపిస్తుంది. ఈ 6 months విడివిడిగా ఉండండి అంటది. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 6 నెలల గ్యాప్లో మళ్ళీ గతం గుర్తు రావచ్చు, మళ్ళీ ఆమె కోసం వెనకపడ్డ సీన్లు, ఆమె కోసం బస్ స్టాండ్ల దగ్గర, కాలేజీ గేటు దగ్గర వెయిట్ చేసిన ఆ సీన్లన్నీ జ్ఞాపకం చేసుకొని మొత్తానికి ఆ ఎడబాటు మరలా ప్రేమను పుట్టించవచ్చు, మరలా వీళ్ళు కలవచ్చు. ఎందుకంటే కలపాలనే చూస్తారు ఎవరైనా. అందుకనే ఈ గ్యాప్లో ఏమాత్రం వాళ్ళ మధ్య ప్రేమ ఏర్పడవచ్చు అని గ్యాప్ ఇస్తారు. ఒక 6 నెలల తర్వాత కనపడండి అంటారు. అప్పటికే వచ్చి 6 నెలలు మేము విడిగా ఉన్నాం, మాకు అయినా కావాలంటే పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఒకళ్ళ బట్టి ఒకళ్ళు ఎంత ఎఫెక్ట్ అయ్యారో, ఎంత నలిగిపోయారో అప్పుడు ఇస్తుంది. అందుకే ఏ తీర్పు అయినా సరే తొందరగా ఇవ్వదు. చాలా కాలంకి ఏదైనా ఒక కేసు మనం అందరం మర్చిపోతాం, మర్చిపోయిన కొన్ని సంవత్సరాలకి దానికి సంబంధించిన తీర్పు వస్తుంది. ఇక రీసెంట్గా అమృత ప్రణయ్ వాళ్ళ బాబాయ్ బయటకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మొత్తానికి, 2000 ఎప్పుడు జరిగింది అది, మొత్తానికి కొంతకాలం జైల్లో ఉన్నాడు వాళ్ళ బాబాయ్, అమృత వాళ్ళ బాబాయ్. మొన్న ఇంటర్వ్యూ చూశాను. ఏమంటున్నాడు అంటే అమ్మాయి వచ్చేస్తే ఇప్పటికీ మాకు హ్యాపీ, ఇప్పుడు వచ్చేస్తే మేము సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం, వచ్చేయాలి మా అమ్మాయి మాకు కావాలి అని ఏవో చెప్తున్నాడు. అంటే ఏదైనా కూడా ఎందుకు లేటుగా తీర్పులు అంటే పూర్వాపరాలు, కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించాలి. అలా చెప్పగానే యాక్షన్లో దిగిపోయేలాగుంటే ఈ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది చిన్నదానికి పెద్దదానికి రేప్ కేసు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఫోక్సో పెట్టించేస్తున్నారు. మరి పెట్టారు కదా వెంటనే యాక్షన్ తీసుకుంటే ఏమో ఆడు చేశాడో లేదో తెలియాలి. అందుకే 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. అందుకని బహుకాలము ఎంక్వైరీ, అలాంటి అవసరం దేవుడికి అవసరం లేదు అన్నాడు. అలాంత కర్మ దేవుడికి అవసరం లేదు అన్నాడు అక్కడ. అదే బహుకాలము ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఆయనకి ఎంక్వైరీ ఎందుకు? ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ లైవ్ అప్డేట్స్, ఆయనకంతా లైవ్, ప్రపంచం అంతా లైవ్లో కనపడుతుంటే మళ్ళీ ఇంకొకటి చెప్పటం, ఆయన అడగటం, నువ్వు చూసావా, అక్కడ నువ్వు ఉన్నావా, ఆ టైంలో నువ్వు చూసావా, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, అంత అవసరం లేదంటాడు దేవుడికి. అంటే దేవుడు కంప్లీట్గా మనల్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11 మనం చూద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనము. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. ఎవడు పనికి మాలినోడో ఎవడు పనికొచ్చేవాడో దేవుడికి తెలుసట. ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే చూడండి, పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతుందో ఆయన తెలుసుకోగలుగుతాడు. భయపడాలి మరి మనం.
మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమి చూస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం అన్నీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ అయిపోతున్నాయి అన్న విషయాన్ని, హార్డ్ డిస్క్లు నిండిపోతున్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21 చూద్దాం ప్రియులరా. 5వ అధ్యాయము సామెతల గ్రంథము 21 వచనాన్ని చూడండి. నరుని మార్గములను యెహోవా ఎరుగును. ఆ పై 20 నుంచి చూస్తే, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవైందు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. జాగ్రత్తరా, ప్రతిదీ ఆయనకు తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దేవుడు చూస్తున్నాడు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఏమర్థమవుతుంది మనకి చెప్పండి? మనకేం అర్థం అవ్వాలి? మనకేమర్థం అవ్వాలమ్మా సౌమ్య? ఏమర్థం అవుతుంది నీకు? ఈ లెసన్ విన్నాక, ఈ గంట సేపు, ఈ 45 నిమిషాల మెసేజ్ వింటే నీకేమర్థం అవుతుంది? దేవుడు రహస్యంగా మనల్ని చూస్తున్నాడు. మన రహస్య జీవితం అంతా కూడా దేవుని దగ్గర మొత్తం బాహాటంగా కనబడుతుంటుంది. మనకి రహస్యం, మనకి సీక్రెట్. అది దేవునికి సీక్రెట్ కాదు. దేవునికి అది బాహాటంగా కనబడుతుంటుంది. చాలా క్లియర్గా, తేటగా ఆయనకు కనబడుతూ ఉంటుందట. తేటగా. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. తేటగా అనే పదం మనకు అక్కడ కనబడుద్ది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఈ మాటలు మన హృదయాల్లో ఉండాలి. ఈ మాటలు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీకు నేను చెప్పడం మాత్రమే కాదు సుమా, నేను కూడా వీటిని అప్లై చేసుకుంటున్నాను. నాకు కూడా ఎప్పటికప్పుడు ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటూ, నా దేవునికి నేను బద్ధుడనై ఉండాలి. నా దేవుని ఎదుట నేను భయభక్తులు కలిగి జీవించాలి. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. మరియు ఆయన దృష్టికి ఏంటమ్మా? జ్యోతి చదువుద్ది ఒకసారి, మీరు ఆగండి. జ్యోతి చదువుద్ది ఇప్పుడు. చదువునా? మరియు ఆయన దృష్టికి కనబడాన్ని సృష్టము ఏదియూ లేదు. సృష్టించబడిన సమస్తము ఆయన దృష్టికి కనబడుతుంది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. చదువు తల్లి. జ్యోతి చదవాలి. మనమెవనికి లెక్క యొప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. నీళ్ళు చూడండి, నీళ్ళు తేటగా ఉన్నప్పుడు అడుగునున్న చేపలు కానీ, రాళ్ళు కానీ, మొక్కలు కానీ, పురుగులు కానీ ఏవైనా సరే చాలా క్లియర్గా మనకి హెచ్డి క్వాలిటీలో కనపడుతూ ఉంటాయి. దేవునికట ఏంటట? ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అంటే దేవునికి మనం ప్రతి దానికి సంజాయిషీలు చెప్పుకోవాలి. ప్రతి దానికి ఆయన లెక్కలు అడుగుతాడు. ఎందుకు చేశావు అడుగుతాడు. తప్పని తెలియదా? దేవుని వాక్యం చెప్పలేదా? నువ్వెప్పుడు చదవలేదా? లెక్కలు చెప్పాలి. ఆయన అడుగుతాడు. అడగడు, పట్టించుకునేవాడు ఎవడు లేడు అని అనుకుంటే అది బుద్ధిహీనత. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడట. వాడు చెడిపోయిన వాడును, అసహ్య కార్యములు చేయువాడును అంటాడు కీర్తనల గ్రంథంలో. దేవుడు లేడు అనుకున్నవాడికి ఇంకా భయమే ఉందిరా? దేవుడు లేడు అనుకున్నవాడికి భయమే ఉంది? ఇంకా వాడిష్టం వెచ్చలవిడిగా తిరుగుతాడు. ఇష్టానుసారంగా స్వేచ్ఛగా వాడు ఏది చేయాలంటే అది చేసుకుని వెళ్తుంటాడు. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ అని ఒక అతను ఉంటాడు, ఆర్జీవి అంటారు కదా, అతను దేవుడు నమ్మడు అని అనేక సందర్భాల్లో చెప్తుంటాడు. ఈజ్ ఎథిస్ట్. సో అతను కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నా తెలుసా, నేను దేవుడిని నమ్మను కానీ దేవుడు అనే కాన్సెప్ట్ మాత్రం ప్రపంచానికి అవసరం అన్నాడు.
దేవుడు లేడు అని అనట్లేదు అతను. నేను నమ్మను, అది నా పర్సనల్, అది నా వ్యక్తిగతం. దేవుడు నేను నమ్మను అనేది అతని వ్యక్తిగతం. కానీ అతను కూడా ఏమన్నా తెలుసా, దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ మొత్తం ప్రపంచానికి అవసరం అన్నాడు. నిజం, అది లేకపోతే ఇలా కూడా ఉండదు సమాజం. దేవుడు ఉన్నాడన్న ఒక భయం ఉండబట్టే అంతో ఎంతో సమాజం బాగుంది. ఇక దేవుడు లేడు ఏమీ లేదు అనే స్థాయికి వచ్చేస్తే ప్రజల్లో అదేదో అభ్యుదయం అనుకుంటారు చాలామంది. దేవుడు లేడు, దెయ్యం లేదు. ఈ ఎథిస్టులు, ఈ సామాజిక ఈ బ్యాచ్ అంతా ఏమంటుందంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతా మనిషే, సమస్తము మనిషే, సైన్స్ అంటారు. సైన్స్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళందరూ సైన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవుడు అనే కాన్సెప్ట్ సమాజంలో లేకపోతే మనుషులకి భయం ఉండదు, భక్తి ఉండదు, సమాజం విచ్చలవిడైపోద్ది. ఎవడు ఎవడికి భయపడ్డావు. ప్రతి వాడిలో భయం ఉంటుంది. అమ్మో దేవుడు ఉన్నాడన్న భయం ఉంటుంది. నమ్మని వాడికి కూడా ఉంటుంది. అది ఉంటుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు అతను. సో ఎవడైతే దేవుడు లేడు అనుకుంటాడో ఇక్కడ చెడిపోతాడు, ఇంకా ఇష్టానుసారంగా తిరుగుతాడు. అందుకని వాడు బుద్ధిహీనుడు, వాడు స్వేచ్ఛానుసారుడు, వాడు చెడిపోయిన వాడు, వాడు అసహ్య కార్యములు చేయవాడు అన్నాడు దేవుడు లేడు అనుకునే వాడి గురించి. కనుక దేవుడు ఉన్నాడు, ఆ ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే ఆయన దృష్టికట సమస్తమును మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక, అంటే చాటేమీ లేదు, తేటగా కనబడుతుంది. మన రహస్య జీవితాలు దేవుడు చూస్తున్నాడు. మనం పడుకుంటున్నప్పుడు ఎలా ఉంటున్నామో, ఇంట్లో ఎలా ఉంటున్నామో, కాలేజీలో ఎలా ఉంటున్నామో, హాస్టల్లో ఎలా ఉంటున్నామో, పని దగ్గర ఎలా ఉంటున్నామో, సమాజంలో ఎలా ఉంటున్నామో, ఏకాంతంగా దుప్పటి కప్పుకొని ఏం చేస్తున్నామో అన్నీ దేవుడికి తెలుసు. అందుకే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం మనకు ఉండాలి. దేవుడు ఎవరు తెలుసా? రహస్యమందు చూచు తండ్రి. ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు మాత్రమే కాదు, రహస్యమందు చూచే తండ్రి మన దేవుడు. ఆ తండ్రి ఒకరోజు ప్రతిదానికి లెక్కలు అడుగుతాడు. ఆ రోజు మనం చెప్పాలి. ఒకవేళ తప్పు చేసి దేవుని ఎదుట మరణించి మనం ఒకవేళ నిలబడితే మనకు లభించేది దీవెన కాదు, శిక్ష. చివరిగా ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము. ఈ మాటలు మీ మనసులో ఉండాలి. మీరు మళ్ళీ కాలేజీలోకి వెళ్ళిపోయినప్పుడు కానీ, ఎక్కడైనా సరే, హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, ఇంట్లో ఉన్న, ఎక్కడున్నా దేవుని మాటలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. వాటితో మనం సహవాసం చేయాలి. 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనము. ఏలయనగా వారి పోయిన త్రోవలన్నిటి మీద, బాబా నువ్వు వెళ్ళే ప్రతి చోట నిఘా వ్యవస్థ ఉందట. వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు అంటే అన్నీ నా కంట్లో పడ్డాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందట. అలా పిల్లుల్లాగా అమాయకంగా మనం ఉంటే కుదరదు. మనం ఎక్కడున్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత అంధకారంలో ఉన్నా, ఎంత సీక్రెట్ ప్లేస్లో ఉన్నా చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన తండ్రి. ప్రతి దానికి లెక్కలు అడుగుతాడు. ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. కాబట్టి మన జీవితంలో ప్రతి దానికి దేవునికి లెక్క చెప్పాలన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం దేవుని యందలి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా మనం జీవించాలి. కంక్లూషన్ ఇస్తాను. 139 కీర్తన 23వ వచనం చూడండి. ఇదంతా ఎరిగిన దావీదు గారు మాట్లాడుతున్నాడు. 139 కీర్తనల గ్రంథం 130. ఇందా మీరు తీసిందే. కీర్తనల గ్రంథం 139 23, 24 లాస్ట్ 2 వర్సెస్.
దేవా, చూడండి ఇది ఇప్పుడు మీరు క్లాస్ ఎంతవరకు విన్నారు కదా, ఎన్నో వచనాలు ఇచ్చాను, సుమారు మీకు ఒక 10-15 రెఫరెన్స్లు ఇచ్చినట్టున్నాను. ఇన్ని వచనాలలో మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రతిదానికి ఆయన దగ్గర రికార్డెడ్గా ప్రూఫ్ ఉంటుంది అని మనకు అర్థమైన తర్వాత మనం చెప్పాల్సిన మాట ఏంటంటే 23-24, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అనగలమా? దేవా, దేవుడి దగ్గర నిలబడి, దేవుడి దగ్గర మోకరించి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అని అనగలమా? అని అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? హృదయం ఎంత ఫెయిర్గా లేకపోతే అలా అనగలం. సింపుల్ ఎగ్జాంపుల్, మన మొబైల్ ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వగలమా? అమ్మకి నీ ఫోన్ ఇవ్వగలవా ధైర్యంగా? అన్ని లాకులు తీసి. నాన్నకి మనం ఫోన్ ఇవ్వగలమా ధైర్యంగా అన్ని లాకులు తీసి? చెప్పండి, ఇవ్వగలమా? ఒకవేళ నువ్వు అలా ఇవ్వగలిగితే నువ్వు ఫెయిర్గా ఉన్నావు. ఇవ్వడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదంటే ఏదో సంథింగ్ నీ జీవితంలో పొరపాటు అనేది ఉంది. అమ్మ దగ్గరే భయపడుతున్నావు అంటే, నాన్నకి ఫోన్ ఇవ్వడానికే భయం అనిపిస్తే, అమ్మకి ఫోన్ ఇవ్వడానికే భయం అనిపిస్తే, మరి రేపొద్దున దేవుడు అమ్మ ఏమంటుంది, నాన్న ఏమంటాడు? వయసుకు వచ్చిన పిల్లల్ని ఏమంటారు? ఏమనగలరు? అంటే మళ్ళీ అలా ఏం చేసుకుంటారన్న భయం, కోప్పడితే ఊరేసుకుంటారో అని భయం, తిడితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడేమో అని భయం. తెలియనట్టు ఏమీ అనలేక, కక్కలేక, మింగలేక తల్లిదండ్రులు నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు తెలుసా. కొంతమంది నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు రకరకాల ప్రాంతాల నుంచి, ఇలాగ మా అమ్మాయితో మా బాబు వీళ్ళు ఎలాగా ఏంటో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, వాళ్ళు చెడిపోతున్నారు, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో, ఏ తప్పులో ఇరుక్కుంటారో మాకు భయం వేస్తుందని బాధపడుతున్న తల్లిదండ్రులు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అమ్మకి నాన్నకి ధైర్యంగా ఫోన్ ఇవ్వలేవే, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అక్కడ, నీ రహస్య జీవితానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. ఒక తల్లిదండ్రులకే, ఒక మనిషికే నీ పర్సనల్ మొబైల్ ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నావంటే దేవుని దగ్గర మోకరించి, దేవా నా హృదయమును పరిశీలించి తెలుసుకో అని అనగలమా? అలా అనగలిగిన వాళ్ళు భక్తులు. ఆ స్పష్టత, ఆ శుభ్రత, ఆ క్లారిటీ, ఆ క్లియరెన్స్ మన హృదయం ఎప్పుడు దేవుడు ఎలా కోరుకున్నాడో తెలుసా? కల్మషము లేకుండా, మలినాలు లేని హృదయాలు దేవునికి కావాలి. మలినాలతో నిండుకొని, పొరపాట్లతో, తప్పులతో, దోషాలతో నిండుకొని మనం ఆయనకు ప్రార్థన చేసిన, లక్షల రూపాయలు కానుకలు ఇచ్చిన, ఆయన కోసం పాటలు పాడినా, మానకుండా రెగ్యులర్గా ఆయన సన్నిధికి వెళ్ళినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో అనగలమా మనం అసలు? దేవా నా ఆలోచనలు తెలుసుకో అనగలమా? చీనరు అదవా నీ ఆలోచనలు మొత్తం కొంపారా అంటాడు దేవుడు. ఇందా కంపు తీసుకుని అప్పుడు అనరా ఆ మాట. దావీదు అంటున్నాడు, ఎంత ధైర్యం దావీదు గారికి చూడండి. అంటే ఎంత జాగ్రత్తగా ఆయన ఉండుంటాడు, ఆయన ఎంత జాగ్రత్తగా లేకపోతే ఆ మాట అనగలడు. గణేష్ ఏమంటున్నాడు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. అయ్యా తెలుసుకో నా ఆలోచనలు అంటే తెలుసుకో. 24 వచనం, ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. అయ్యా ఒకవేళ నాకు తెలియకుండా ఇంకా ఏమన్నా నా హృదయంలో, నా మనసులో ఏమైనా నిన్ను బాధించేది, నిన్ను బాధ పెట్టే తప్పు ఒకవేళ నా హృదయంలో కానీ ఒకవేళ ఉందేమో చూడయ్యా. ఫోన్ ఇచ్చి తమ్ముడు ఇందులో తప్పుడునేమో సరిచేత తమ్ముడు అనగలమా మనం? అంటే ఫోన్ ఒక ఎగ్జాంపుల్గా అంటున్నాను, అవన్నీ మనుషుల విషయంలో. కానీ దేవుడు ఫోన్ ఏంటండి, మన హృదయాన్ని ఎదుర్కొంటే ఫోన్ తెలుసు, హృదయము తెలుసు, అన్నీ తెలుసు, వాట్ నాట్ అన్నీ తెలుసు. తెలియదంటూ దేవునికి ఏమి లేదు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా అంతా నువ్వు ఎంక్వైరీ చేయ, మొత్తం స్కాన్ చేసే నన్ను, మొత్తం నా బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, స్కానింగ్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్నీ చేసేసుకో. అన్నీ చేసేసి అయ్యా ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందుకని ఉందేమో చూడయ్యా. చూసి ఏం చేయాలి, దాన్ని కూడా నాకు చెప్పు. నాన్న దావీదు అంత బాగుంది నాన్న, కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందని నాకు చెప్తే దాన్ని కూడా నేను
సరి చేసుకుంటాను. ఇది మనం దేవుడికి చెప్పాల్సిన మాట. దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు, ఉద్యోగం ఇవ్వు, వ్యాపారం కావాలి, అది ఇది అవి కాదు దేవా, నాలో తప్పులు ఏంటో నాకు చూపించు, వాక్యము ద్వారా నన్ను గద్దించు, నన్ను సరిదిద్దు, నేను సరి చేసుకుంటాను. నీకు ఆయాసకరమైన మార్గమున అన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఒక దావీదంతటి ఆయన దేవుని ఎదుట ధైర్యంగా నా హృదయాన్ని పరిశీలించు, తప్పుంటే తెలియపరచు, నిత్య మార్గములో నన్ను నడిపించు అంటున్నాడంటే, అమ్మ మనం కూడా దేవుని దగ్గర అంతే ఫెయిర్గా ఉండాలి. వద్దు ఏ బ్యాడ్ వద్దు, మనలో ఏ చెడు వద్దు. మీకు ఒక మాట చెప్పనా, ఒకవేళ మనలో ఒక చెడు, ఒక దుష్టత్వం, లేదంటే ఒక తప్పు మనకుంటే మనం కంటి నుండి నిద్రపోలేము తెలుసా. నువ్వు ప్రశాంతంగా పడుకోలేవు. దొరికిపోతానేమో, తెలిసిపోద్దేమో, దొరికిపోతానేమో, ఎవరైనా చూసేస్తారేమో. అది నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నీ ముఖంలో అందం కూడా తగ్గిపోద్ది. ఎవడైతే ఎక్కువ మానసికంగా ఆందోళన ఉంటారో అలా అందం కూడా తగ్గిపోద్ది. అందం తగ్గిపోద్ది, మనసు పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది, మనశ్శాంతిగా నిద్రపోలేవు. ఎవరు పడుకోగలరో తెలుసా? ప్రశాంతంగా పడుకునే ముందు, దేవా నేను నా జీవితంలో ఏ పొరపాటు లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఏ రాంగ్ వేలో నేను లేను, ఒకవేళ నా జీవితంలో ఇది పలానా వాళ్ళకి తెలిస్తే ఏమైపోద్దో అనేటువంటి ఒక టాపిక్సే అసలు నా జీవితంలో లేవు అనుకున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవు. అది నీ ఆరోగ్యానికి మంచిది, నీ అందానికి మంచిది, నీ నిత్య జీవ ప్రయాణానికి కూడా మంచిది. ప్రార్థన చేస్తాను. మహాగణుడవును, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, మహిమ కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా. నాయన, ఏవైతే విషయాలు ఇంతవరకు మేము ఆలోచించామో నాయన, అవన్నీ కేవలము మాటల వరకు పరిమితం అయిపోకుండా, చెప్పటం వరకు నేను, వినడం వరకు మీ బిడ్డలు మాత్రం పరిమితం అయిపోకుండా, చెప్పిన నేను, విన్న మీ పిల్లలు కూడా నాయన, మరి ఎక్కువ మంది యవనస్తులు మీ బిడ్డలు ఉన్నారు, వారిని క్లాస్కి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. నేను ఇలాంటి మాటలు మాకు నిరంతరము వినబడితే, ఇటువంటి బోధ, ఇలాంటి క్లాసులు మాకు కంటిన్యూగా ఉంటే నిజంగానే తండ్రి మేము తప్పు త్రావులోకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు తండ్రి. నిత్యము మమ్మల్ని మీలో నడిపించమని, విన్న ఈ మాటలను బట్టి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన యవనస్తులు పిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఉండండి తండ్రి. వాళ్ళ యవ్వనాన్ని ఏమాత్రము చెడులోనికి నడిపించుకోకుండా, మచ్చ లేకుండా వాళ్ళు బ్రతకడానికి, ఒకరి చేత వేలెత్తి చూపించుకునే స్థితిలో వారు ఉండకుండా నాయన, వాళ్ళ నిర్మలమైన హృదయాలు, వాళ్ళ పరిశుద్ధమైన జీవితాలు మీకు మహిమకరముగా ఉండునట్లు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు ఇంత చక్కగా మాతో మాట్లాడినందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరిన్ని సంగతులు ప్రతి శుక్రవారం బైబిల్ క్లాసులో మాకు నేర్పించమని నాయన, మరి అంచెలంచెలుగా, క్రమక్రమముగా నాయన, మరి మేము పరిశుద్ధతలోను, యథార్థతలోను, వాక్యమందును బలపడినట్లు మీ శక్తిని, సహాయమును మాకు ప్రసాదించమని వేడుకుంటూ, ఈరోజు క్లాస్కి రాలేకపోయిన వారిని మన్నించమని కోరుకుంటూ, మరి జరగబోయే రేపు గృహదర్శనాల కార్యక్రమంలో కానీ, ఎల్లుండి సండే వర్షిప్లో కానీ, ఈ స్థానిక సంఘ పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి బలపరచమని, సంఘమును అభివృద్ధిపరచమని వేడుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా అందరి ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమెన్. వందనాలు నాన్న, అందరికీ వందనాలు.